పెద్ద నోట్లు రద్దై 37 రోజులవుతున్నా కరెన్సీ కష్టాలు తప్పడం లేదని జనం ఫైర్ అయ్యారు. కేంద్రం నిర్ణయంతో జనం ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలోని SBH ATM కు పూజ చేసి నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. మంచిర్యాలలో కార్డన్ సెర్చ్ చేశారు పోలీసులు. తిలక్ నగర్ లో తనిఖీ చేసి 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 10 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కిరాణా షాపుల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. చెరువులు జలాశయాల్లో ఉండాల్సిన మొసళ్లు జనవాసాల మధ్యకు వస్తున్నాయి. జయశంకర్ జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గంపనిగూడెం చెరువులోకి మొసలి రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. వరదల సమయంలో కాలువల ద్వారా ఊరి చెరువులోకి వచ్చిన మొసలి చెరువులోని నీరు ఇంకిపోవడంతో స్థానికుల కంటపడింది. అటవీశాఖ అధికారులు మొసలిని తీసుకెళ్లాలని కోరుతున్నారు గ్రామస్తులు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురంలో రైతులతో కలిసి ఆందోళన చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సర్కారు స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు నేతలు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ దీపక్ అకారణంగా కొట్టాడని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సంగెం మండల కేంద్రానికి చెందిన వల్లెపు రాజయ్య, వల్లెపు బుచ్చయ్య ల్యాండ్ విషయంలో గొడవపడి పోలీసులను ఆశ్రయించారు. అయితే రాజయ్య కుమారులైన అశోక్, చంద్రమౌళిని ఎస్ఐ తీవ్రంగా కొట్టడంతో నడవలేని పరిస్థితిలో స్టేషన్ నుంచి వాహనంలో వెళ్లిపోయారు. అయితే ఎస్ఐ మాత్రం తాను ఎవరిని కొట్టలేదని చెబుతున్నాడు.